ఎస్కలేటర్ చూడాలి అంటే థియేటర్లో చూస్తుంటాం, లేదంటే పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్లో మాత్రమే చూస్తుంటాం. కానీ ఏపీలో కానీ తెలంగాణలో కానీ ఎక్కడ ఏ దేవాలయంలో లేని విధంగా ఎస్కలేటర్ ప్రస్తుతం లోకక్షేత్రంలో అయితే మాత్రం మనకి ప్రవేశపెడుతున్నారు. పనులైతే మాత్రం శరవేగంగా దేవస్థానం ఈవో కార్యనిర్వహణాధికారి పెనుమత్స విశ్వనాథరాజ్ ప్రభుత్వీపు ఎమ్మెల్యే యనమల దివ్య ఆదేశాలతో జరుగుతున్న పరిస్థితి అయితే మాత్రం నెలకొన్నాయి. లోవ అమ్మవారి దివ్యక్షేత్రానికి సంబంధించి దారా తీగ కొండల నడుమ కొన్ని వందల సంవత్సరాల కిందట శ్రీ తలంపులమ్మ అమ్మవారు వెలిసి ఉన్నారు. అయితే ఈ కొండలపైకి ఎక్కాలి అంటే నవ యువ వయసులో ఉన్నవారు తప్ప వృద్ధులు 50 సంవత్సరాలు పైబడిన వారు అయితే మాత్రం ఈ కొండలపైకి ఎక్కి అమ్మవారిని దర్శించుకోలేని పరిస్థితి మాత్రం నెలకొంది. కుటుంబాల సమేతంగా ఇక్కడికి వచ్చి వంట వార్పు చేసుకుంటారు. కానీ కింద నుంచే ఈ పైకి రాలేని భక్తులంతా అమ్మవారిని దర్శించుకుని అమ్మవారికి 2 చేతులతో నమస్కరించి వెనుదిరుగుతున్న పరిస్థితి అయితే మాత్రం నెలకొన్నాయి. దీంతో ఈ విషయంపై దృష్టి పెట్టిన దేవస్థాన కార్యనిర్వహణాధికారి కావచ్చు, ఈ కూటమి ప్రభుత్వం కావచ్చు, ఎస్కలేటర్ పనులకైతే మాత్రం ప్రభుత్వం శ్రీకారం చుట్టిన పరిస్థితి మాత్రం నెలకొంది. కొండ దిగువ నుంచి 2 మలుపులుగా ఈ ఎస్కలేటర్ పనులు అయితే మాత్రం ప్రారంభించిన పరిస్థితి మాత్రం నెలకొంది. అంటే కొండ ఏదైతే మెట్లు మనకి కింద ప్రారంభమవుతాయో అక్కడ నుంచి దాదాపుగా సగం దూరం వరకు అప్ అండ్ డౌన్, అంటే ఒక పక్క ఎస్కలేటర్ ఎక్కే విధంగా పనులు, మరో పక్క కిందకి దిగే విధంగా ఒక వరుస అయితే వస్తుంది. అక్కడ మధ్యలో మళ్ళీ బ్రేక్ అయితే వస్తుంది. ఆ బ్రేక్ తర్వాత ఆ బ్రేక్లో ప్రజలంతా కూడా నడుస్తూ వస్తూ ఉంటారు. అది దాదాపుగా అమ్మవారి కొండ ప్రాంగణం పైకి తీసుకొచ్చే విధంగా అయితే మాత్రం అధికారులు అయితే రూపుదిద్దుతున్నారు. పనులు అయితే మాత్రం వేగవంతంగా జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. కొండ దిగు నుంచి వెనక్కి వెళ్ళిపోతుంటారు. అటువంటి వారంతా కూడా ఎస్కలేటర్ పైకి వచ్చి అమ్మవారిని దర్శించుకున్నట్లయితే ఒక రకంగా దేవస్థానానికి ఆదాయం, మరోపక్క అమ్మవారిని మా కళ్ళతో చూసాము అన్న ఆనందం ఎక్కువ సంఖ్యలో, అంటే వృద్ధులు కావచ్చు, వయసు పైబడిన వారు కావచ్చు, వీరంతా కూడా వారి ఆనందానికి అవధులు ఉండవని చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతం ఈ పనులు అయితే జరుగుతున్నాయి. ఇటీవలే ఈ ఆలయానికి సంబంధించి రాజగోపురం పనులు కావచ్చు, అమ్మవారి ఈ అమ్మవారి ప్రధాన మూలవారి పనులు కావచ్చు, ఇవన్నీ కూడా ఇటీవలే మళ్ళీ ప్రారంభించిన పరిస్థితి కూడా నెలకొంది.